ఈ పాలమూరు ప్రాజెక్టులో 27,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి మేము దిగిపోయే నాటికే 32,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను చేసినాం. ఆ పనులు ఏవేవి అంటే 5 రిజర్వాయర్లు కట్టినాం. ప్రజలకు తెలిసినవైనా మళ్ళొకసారి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నార్లాపూర్, ఏదుల, వట్టెము, కర్వెన, ఉద్దండాపూర్ 5 రిజర్వాయర్లు కట్టినాం. ఈ 5 రిజర్వాయర్ల యొక్క ఇంపౌండింగ్ కెపాసిటీ, నీళ్లు ఆగి ఉండేటువంటి కెపాసిటీ 68 టీఎంసీలు. 68 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి 5 రిజర్వాయర్లను కట్టినాం. ఈ 5 రిజర్వాయర్ల యొక్క కట్టల యొక్క లెంత్ ఏవైతే ఉందో రిజర్వాయర్లు 75 కిలోమీటర్లు. 5 రిజర్వాయర్ల కట్టల యొక్క లెంత్ వచ్చేసి 75 కిలోమీటర్లు. కట్టాలంటే మామూలు కట్టలు కావు, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 15, 18, 17 టీఎంసీల రిజర్వాయర్ల కట్టలు ఎంత ఎత్తు ఉండాలో మీరు ఒకసారి ఆలోచించేయండి. పైన 4 లైన్ రోడ్ అంత ఉంటాయి కట్టలు, ఒక్కొక్కటి వెడల్పు 30, 40, 50 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి గ్రేడియంట్ లెవెల్స్ని బట్టి. ఆ తర్వాత పంప్ హౌస్లోకి వచ్చేవి వచ్చి, లెంత్లో కెనాల్ లెంత్కు కనెక్ట్ చేసేవి వచ్చి, అండర్ గ్రౌండ్ టనల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క టనల్ యొక్క వ్యాసార్థము, డయామీటర్ అంటాం. ఒక టనల్ యొక్క వ్యాసార్థం 11.5 మీటర్లు, అంటే 11.5 మీటర్లు. 11.5 మీటర్లు అంటే దాదాపు 35 ఫీట్లు. 35 ఫీట్ల వ్యాసార్థంతోనే ఉండేటువంటి టనల్స్ 120 కిలోమీటర్ల నిడివిన పూర్తి చేసినాం, కంప్లీట్ చేసినాం ఎప్పుడో. ఆ తర్వాత టనల్స్కి, లిఫ్ట్స్కి కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్లో వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి 63 కిలోమీటర్లు. ఆ 63 కిలోమీటర్లు కంప్లీట్ చేసినాం. వీటన్నింటి దగ్గర సర్జ్ పూల్స్, పంపింగ్ కోసం అవసరమైనటువంటి ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి 34 పంపులను ఫిట్ చేసినాం. ఒక్కొక్క పంపు 145 మెగావాట్ల పంపు ఒక్కొక్కటి. పాలమూరు రంగారెడ్డిలో ఒక పంపు 145 మెగావాట్లు అంటే ఒక పంపు 2 లక్షల హార్స్ పవర్ల మోటార్ అన్నమాట. ప్రపంచంలోనే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో వాడేటువంటి పంపులు ఇంతకు పెద్దవి ఉన్నాయి, కానీ లిఫ్ట్ ఇరిగేషన్లకు వాడేటువంటి పంపులలో ఈ మోతాదు 145 మెగావాట్ల కెపాసిటీ ఉండేటువంటి పంపులు ప్రపంచంలోనే ఎక్కడ లేవు. కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాజ్ ది పయనీర్ ఇన్ దిస్. వీటిని చూడడం కోసం, వీటి ఆపరేషన్ని చూడడం కోసం, వీటి ఇన్స్టాలేషన్స్ చూడడం కోసం, వీటి ఎఫిషియన్సీని చూడడం కోసం విదేశాల నుంచి ఇంజనీర్లు వచ్చిపోయినారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్కు, ముఖ్యమంత్రికి, ఆయన పార్టీ నాయకులకు, వాళ్ళ ప్రజాప్రతినిధులకు కళ్ళు కనిపించవు, అర్థం కూడా కాదు. ఇరిగేషన్లో ఓనమాలు కూడా రానటువంటి భట్టి విక్రమార్క, నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ మాట అనడానికి. వేరే దాంట్లో ఆయనకు చాలా పాండిత్యం ఉండొచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ ప్రత్యేకంగా 3 రోజుల కింద పాలమూరు జిల్లాకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి తీరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఆయనకు ఓనమాలు రావనేటువంటిది అర్థమవుతుంది. మొత్తం పాలమూరును పడావు పెట్టిండు కేసీఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిండు. ఇక మేము పూర్తి చేసి మేము నీళ్ళు ఇస్తామని మాట్లాడితే ఏమైనా అర్థం పడతాం ఉందా ఇట్లా మాట్లాడడానికి? ఆ తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డికి అవసరమైనటువంటి కరెంటు కావాలంటే ప్రత్యేక లైన్లు వేయాలి. టవర్ లైన్స్ అంటారు వీటిని. మామూలు పొలుసు వేసే లైన్ కాదు, టవర్ లైన్ ఇది. ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ దగ్గర ఎన్ని మెగావాట్ల యొక్క సబ్స్టేషన్ అవసరమో తెలిసిన 400 kV సబ్స్టేషన్ అవసరం ఒక్కొక్క చోట. 4 పంపింగ్ స్టేషన్ల దగ్గర ఒక్కొక్కటి 400 kV సబ్స్టేషన్ని ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత 250 కిలోమీటర్ల టవర్ లైన్, అది అన్ని పంపింగ్ స్టేషన్ల దగ్గర కలిపి గ్రిడ్ నుంచి అనుసంధానం చేసేటువంటి టవర్ లైన్స్ సుమారు 250 కిలోమీటర్ల టవర్ లైన్స్ని వేసినాం. ఇన్ని పనులు మీరు 190 కేసులు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిక్కు దాయాదుల పోరు, 190 రకాల కంప్లైంట్స్, పర్యావరణ అనుమతులకు పోతే అక్కడ కంప్లైంట్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కాడ కంప్లైంట్స్, హైడ్రాలజీ క్లియరెన్స్ కాడ కంప్లైంట్స్, సుప్రీంకోర్టులో కేసు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదులు, హైకోర్టులలో కేసులు,
ఇన్ని రకాల అవాంతరాలు కల్పించినా కూడా ప్రత్యక్షంగా కాంగ్రెసే. వాళ్ళ కాలంలో కృష్ణ మీద 50 టీఎంసీల నీళ్ళు ఎనికే చేత కాలేదు వీళ్ళకు. 50 ఏండ్ల కాలంలో 50 టీఎంసీల నీళ్లను కూడా పాలమూరుకి ఇవ్వడానికి చేతగా అన్నటువంటి వాళ్ళు ఇలా ఇంత పెద్ద బృహత్ ప్రాజెక్టును మేము దశకు తీసుకొని వస్తున్న కాలంలోనే 100 రకాల మోకాళ్ళు అడ్డమేసినారు. చాలా ఈర్ష్యతో ద్వేషంతో పనిచేసినారు. అడుగడుగున ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి పనులు చేసిన తర్వాత ఇంకా ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కడ రెడ్యూస్ అవుతుంది అనేటువంటి సుదీర్ఘంగా సాంకేతిక నిపుణులతో ఆలోచన చేసేలా లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఇప్పటిదాకా ఉండేటువంటి అనుభవంలో ఎక్కడైనా సరే ఓపెన్ పంపింగ్ స్టేషన్స్ పెట్టినారు. సర్ఫేస్ మీద, భూమి మీద ల్యాండ్ ఎక్విజిషన్ను మినిమైజ్ చేయొచ్చు, కాస్ట్ను తగ్గించవచ్చు, తర్వాత అర్లీ కంప్లీషన్ ఆఫ్ వర్క్, తొందరగా పనిని ముగించవచ్చు అనేటువంటి ఈ 3 కారణాల చేత మేము అన్నీ కూడా అండర్గ్రౌండ్ పంపింగ్ చేసినాం. ఈ అండర్గ్రౌండ్ పంపింగ్ అనేటువంటిది దిస్ ఈజ్ నౌ అప్రిషియేటెడ్ బై ద వరల్డ్ ఇంజనీర్స్. ఈ రకంగా అద్భుతాలు సృష్టించి కూడా ఏనాడు మేము గొప్పలు చెప్పలే. పని జరగాలి, ఫలితం రావాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలి, ఇది మాత్రమే